अस्मत् श्री गुरुचरणारविन्दाभ्या नमो नमः. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీమాత్రే నమో నమః. ఇప్పుడు తర్వాత శ్లోకాలు చూద్దాం. మన అమ్మవారి మీద శుక్రవారం లోపల పూర్తి చేయాలి అంటానికి పూర్తి చేస్తున్నాను. కన్యాభిక్కమనీయ కాంతిభిరలంకారమలారార్తికా పాత్రే మౌక్తిక చిత్ర పంక్తి విలసత్కర్పూర దీపాలిభిః తత్తత్తాళమృదంగద్గీతసహితం నృత్యత్పదాంబోరుహం మంత్రారాధనపూర్వకం సువిహితం నీరాజనం గృహ్యతాం. అన్నీ అయ్యాయి. అమ్మవారికి స్నానాలు అయ్యాయి, అలంకారాలు అయ్యాయి, మందపాద్యం ఇచ్చారు, అర్ఘ్యం ఇచ్చారు, ఆచమనీయం ఇచ్చారు, ఆసనం ఇచ్చారు. తర్వాత చక్కగా ఆవిడికి స్నానం అయ్యింది, వస్త్రాలు అలంకరణ ఇచ్చారు, కటకాలు అంగుళీయకాలు అన్నీ ఇచ్చారు, ధూపాన్ని ఆగ్రాపించారు. ఇప్పుడు దీపాన్ని ఇవ్వటానికి మొదలెట్టారు. కర్పూర దీప హారతి. కమనీయ కాంతిభి, చక్కని కమనీయమైన కాంతులతో వెలుగొందే కన్యాభి, కన్యలందరూ ఏం చేస్తున్నట్ట అలంకార అమల ఆర్తికా పాత్ర, చక్కగా అలంకారంగా అమలం స్వచ్ఛంగా ఏ విధమైన ధూళి దూసర ఏమీ లేకుండా స్వచ్ఛమైన పాత్ర. అది ఎలా ఉందిట, అలంకారంగా చక్కగా ఆర్ట్ వర్క్ అన్ని చేసి ఉండి ఉంటుంది. అటువంటి ఆర్తిక పాత్ర ఆ పాత్రమే హారతి ఇవ్వటానికని ఉండే పాత్ర. ఆ పాత్రలో ఏం చేస్తున్నారట, మౌక్తిక చిత్ర పంక్తి విలసత్, ముత్యాలతో చిత్ర పంక్తి విలస. చిత్రం అంటేనే ఎప్పుడు కలర్ఫుల్గా ఉండేది, అన్ని రంగులతో. ముత్యాలు అన్ని రంగులతో ఉంటాయంటే అన్ని రంగులతో ఉన్న ఒక దానితోని, ముత్యాలతోని అన్ని రత్నాలతోని కలిపి విలసత్, బాగా విలసించిపోయే చూడటానికే సంతోషంగా ఉండేటువంటి కర్పూర దీప ఆలిభి, కర్పూర దీపం యొక్క సమూహం. అందరి చేతుల్లో అలాగా హారతి తట్లు ఉన్నాయి. అవన్నీ ముత్యాలతోని పగడాలతోని ఏమేమి ఉన్నాయో అన్ని మణులతోని చక్కగా హారతి పాత్రల్లో చక్కగా డిజైన్ వేసి ఉంచారనమాట. ఉంచి ఏం చేస్తున్నారట, చేతిలో ఉంచుకుని హారతి పాత్రాన్ని తత్తాళ మృదంగ గీత సహితం, వాళ్ళకి ఒక మృదంగం వాయించుకుంటున్నారు కొంతమంది పాట పాడుకుంటున్నారు. దానికి తగిన తాళానికి తత్తాళ, ఏ రాగంలో ఎలా పాడుతున్నారో దానికి తగినట్లుగాని తత్తాళ మృదంగ గీత సహితం, మృదంగం వాయిస్తున్నారు, గీతము పాడుతున్నారు. గీత సహితం మృదంగ సహితం తత్తాళం, దానికి తాళానికి తగినట్లుగానే నృత్య పదాంబోరుహం, వాళ్ళ పాదాలన్నీ ఎలా ఉందిట, పదాంబోరుహం నృత్యతో నాట్యం చేస్తున్నాయిట. చక్కగానే పదం అనేటువంటి కమలాల్లా ఉన్నాయిట. చక్కని కమనీయ కాంతిభి కన్యాభి కదా, అందుకని నృత్యతో డాన్స్ చేస్తున్నారట. దాంతో కూడా నేను మంత్రారాధన పూర్వకం, మంత్రంతో ఆరాధిస్తున్నాను. ఆ మంత్రాలతో కూడా, హారతి దీపాలకి మంత్రాలు ఉన్నాయి కదా, ఆ మంత్రాలతోని వేదవిహితమైన మంత్రాలతోని సువిహితం, చక్కగా చేయబడినది. సువిహితం అంటే బాగా ఏర్పరచబడినటువంటి నీరాజనం గృహ్యత, నీరాజనాన్ని తీసుకొచ్చండి అని చెప్తున్నారు శంకరుల వారు. లక్ష్మీర్మౌక్తికలక్షకల్పితసితఛత్రం తు ధత్తే రసాత్, ఇంద్రాణీ చరతిశ్చ చామరవరే ధత్తే స్వయం భారతి, వీణాం ఏణ విలోచనాః సుమనసాం నృత్యంతి తద్రాగవత్, భావైరాంగిక సాత్వికైః స్ఫుటరసం మాతస్తదా కన్యతాం. మాతః, తల్లి కొంచెం చూడమ్మా. లక్ష్మీదేవి ఏం చేస్తుంది తెలుసా, మౌక్తిక లక్ష కల్పిత, లక్ష ముత్యాలతో, లక్షల కొలది ముత్యాలతో కల్పిత ఏర్పాటు చేయబట్టినటువంటి, అలా ఏర్పరిచారన్నమాట. లక్షల కొలది ముత్యాలతో ఏమిటి ఏర్పరిచారు, సిత ఛత్రం, తెల్ల గొడుగు అమ్మవారికి. ఛత్రం తెల్ల గొడుగు ముత్యాలతోనే, లక్షల కొలది ముత్యాలతో ఒక పెద్ద గొడుగు చేశారన్నమాట అమ్మగారికి. దానిని ఏం చేస్తుంది,
ఛత్రంతో ధత్తే, ఎవరు ధరిస్తున్నారు? లక్ష్మీదేవిని వెనకాల ఉండి చక్కగా ఆ శతఛత్రాన్ని పట్టుకుంటుందమ్మా. ఆ శతఛత్రం ఎలా ఉంది తెలుసా? లక్షల కొలది ముత్యాలతోటి చక్కగా అలంకరించబడి తెల్లగా సౌఖ్యంగా ఉందమ్మా అంటున్నారు. ఎలా పట్టుకుందిట? ఏదో పట్టుకోవాలని కాట, రసాత్, ఒక విధమైన ఆనందరసం పొంగగా సంతోషంతో పట్టుకుందిట లక్ష్మీదేవి వెనకాల గొడుగుని అమ్మవారికి. ఇంద్రాణి చరతిశ్చ చామర వరే, చామరాలు, వరం అంటే శ్రేష్టమైంది. 2 చామరాల్ని పట్టుకున్నారు. ఎవరు? ఒకవైపు ఇంద్రాణి, ఇంకోవైపు రతి. ఇద్దరు చామరాల్ని పెట్టుకుని అమ్మవారికి చక్కగా వేస్తున్నారట వాళ్ళు. అలా వేస్తున్నారు. స్వయం భారతి వీణాం దత్తే, భారతీయుల సరస్వతీదేవి ఏం చేస్తుంటా? హాయిగా తాను వీణను పట్టుకుని వాయించడానికి మొదలెట్టేస్తుంది. స్వయం భారతి వీణాం దత్తే, ఈవిడ వాయించగానే ఏం చేస్తున్నారట? సుమనసాం ఏణ విలోచన, సుమనసాం దేవతల యొక్క కన్యలు ఎటువంటి వారు? ఏణ విలోచన, మృగాని యొక్క, లేడీ యొక్క కన్నుల వంటి కన్నులు కలిగిన వారైన వాళ్ళందరూ తద్రాగవత్, వాణి వాయించే వీణలో వాయించే రాగానికి సరిగ్గా ఉన్నట్లుగానే వాళ్ళు ఏం చేస్తున్నారట? రాగవత్ భావై, దాంట్లో ఏ రాగంలో ఏ భావం ఉందో ఆ భావాలతో, ఆ భావము ఇంకా ఎలాగైతే భావై ఆంగిక సాత్వికై, అంగాలతో సాత్వికంగా సత్వమైన అంగాల యొక్క చక్కని స్ఫుటమైనగా కనిపించగా స్ఫుట రసం, దాంట్లో ఒక నాట్య రసం, ఒకవైపు గీత రసం వస్తుంది, ఒకవైపు భక్తి రసం, ఒకవైపు నాట్య రసం, స్ఫుటంగా రసం అక్కడ చక్కగా వస్తుందిట. దానితోటి నృత్యంతి, నాట్యం చేస్తున్నారమ్మా. మాత తల్లి తదాకర్ణితం, దాన్ని వినండి అమ్మా, ఆ పాటని వినండి. భగవంతుడికి ఆరాధన అంతా చేసిన తర్వాత గానం శ్రావి అంటారు కదా. నేను కావ్యం చెప్తున్నాను, నేను సాహిత్యం చెప్తున్నాను, నేను వేదం చెప్తున్నాను, నేను నాట్యం చూపిస్తున్నాను, నేను పాట అన్నీ చెప్తున్నారు కదా. అలాగే ఇక్కడ అమ్మవారికి హారతి తట్లతో ఉంచుకుని కమనీయమైన కాంతి కలిగిన కన్యలంతా కూర్చుని వాళ్ళంతా ఏం చేస్తున్నారట? వాణి వీణను వాయించగా దానికి తగినట్లుగానే చక్కని సాత్వికమైన భావాలతోటి అంగ భంగిమలతోటి చక్కగా నృత్యం చేస్తున్నారమ్మా. కొంచెం అది వినమ్మ తల్లి అంటున్నారనమాట. దాని తర్వాత పూజలకి ముగింపుకి ఇవన్నీ ఉంటాయన్నమాట. హ్రీంకారత్రయ సంపుటేన మనునోపాస్యే త్రయీమౌలిభిః వాక్యైర్లక్ష్యతనో తవ స్తుతి విధౌ కో వా క్షమేతాంబికే సల్లాపాస్తుతయ ప్రదక్షిణశతం సంచారయేవాస్తుతే సంవేశో నమసః సహస్రమఖిలం త్వత్ప్రీతయే కల్పతాం అంటున్నారు. హ్రీంకారత్రయ సంపుటేన, హ్రీంకారత్రయం 3 హ్రీంకారాలతో కూడినటువంటి త్రయీ మౌలిభిః, 3 మౌలి అని ఉపనిషత్తులకి పేరు అన్నమాట. ఆ 3 వేదాలకి మౌలిలాగా కిరీటంలాగా ఉన్నట్లు. అలాగే నిర్గుణ పరబ్రహ్మాన్ని ఉపదేశిస్తుంది, సగుణ పరబ్రహ్మాన్ని ఉపదేశిస్తుంది, వేద కార్యాలు కర్మకాండాన్ని ఉపదేశిస్తాయి ఒక్కొక్క వేదం. ఆ వేదాల్ని త్రయీమౌలిభిః, ఆ ఉపనిషత్తులతో కూడిన మనున, దాంట్లో చెప్పబడిన విధంగా ఉపాస్యే, నేను ఉపాసిస్తున్నాను జనుని. దానివల్ల మౌలిభిః వాక్యై, త్రయీమౌలిభిః, ఉపనిషత్తులో చెప్పబడినటువంటి వాక్యై, వాక్యాలతోటి లక్ష్యతను, చూడబడినటువంటి శరీరం. ఆ ఉపనిషత్ వాక్యాలకి అది నిర్గుణమైనా సరే, సగుణమైనా సరే, కర్మరూప భక్తి రూపమైనా సరే, నీ యొక్క రూపం అంతా దానికి తగినట్లుగా ఉంటుందమ్మా. అటువంటి తవ స్తుతి విధో, నిన్ను స్తుతి చేయటానికి అంబికే కోవా క్షమేత, ఎవరికి శక్తి ఉంటుందమ్మా నిన్ను? అటువంటి నిన్ను ఉపనిషత్తులే నిన్ను అన్ని విధాలుగా మంత్రాలతోని తంత్రాలతోని ఇలాగా చెప్పొచ్చు. లేదు నిర్గుణంగా సగుణంగా కర్మకాండ విధంగా భక్తి విధంగా ఇలాగా చెప్పొచ్చు. ఈ విధంగా ఉండే నిన్ను మేమంత సాధారణమైన ఎవరు కానీ ఎలాగైనా నిన్ను పొగడగలరామా? సరిగ్గాని ఎవరు మా స్తుతి విధో, నిన్ను పొగట్టడానికి, నిన్ను స్తుతి చేయటానికి కోవా క్షమేత, ఎవరికి శక్తి ఉంటుంది తల్లి? అందుకని నువ్వేం చేస్తున్నావంటే సల్లాపాహ, మేమేదో హాయిగా సల్లాపాలు, వార్తా సల్లాపాలు చేసుకుంటూ ఉంటాం కదా, దానిని స్తుతయ, నీ స్తుతిగా భావించు జన్ని.
ప్రదక్షిణ శతం సంచారయే వాస్తుతే. నీకు మా యొక్క సంచారహాయవ, ఇక్కడ అక్కడ ఏదో ఒకటి తిరుగుతూ ఉంటామే, ఈ తిరగటం అంతానే ప్రదక్షిణ శతం 100 ప్రదక్షిణాలు చేసినట్లుగా స్వీకరించు జనని. సందేశో నమస. సందేశ, నీ దగ్గర ఇక్కడ ఉండి సందేశంలో ఉన్నామే, ఇదే మాకు నా మనస్సులో ఉండే సందేశమే నమసహ సహస్రం, సహస్ర వందనాలు చేసుకుంటున్నట్లు తీసుకోవచ్చండి. అఖిలం ఏతత్ సర్వము కూడా త్వత్ప్రీతి, నీకు ప్రీతిని కలిగించాలి జనని అని వేడుకుంటున్నారన్నమాట శంకరాచార్యుల వారు. శ్రీమంత్రాక్షతమాలయా గిరిసుతాం యప్పూజయేచ్చేతస సంధ్యాసు ప్రతివాసరం సునియతస్తస్యామలం స్యాన్మనః చిత్తాంబోరుహమండపే గిరిసుతా నృత్తం విదత్తే రసాత్ వాణీ వక్రసరోరుహే జలధిజాగేహే జగన్మంగళ. పూజలన్నీ అయ్యాయి. పూజలు చేస్తే ఫలితం ఉండాలి కదా, మనం మానవులు అంతా అటువంటి వాళ్ళమే. ఏది చేస్తే ఏది వస్తుంది అని, ఏదైనా ఫలితం ఉంటేనే కదా చేస్తాం, ఫలితం లేకపోతే ఎవరు చేస్తారు అంటారు కదా. ఫలితం లేని కర్మల్లో అంత తొందరగా మనం చేసే వాళ్ళం కాదు. కొంతమంది ఉంటారులేండి, లేదని చెప్పటం లేదు. అందుకని ఏమంటున్నారంటే దానికి ఫలశ్రుతి. ఇవన్నీ ఇలాగా మానసికంగా చేస్తే ఏమేం ఫలితాలు ఉంటాయి అమ్మవారిని ఇలా పూజిస్తే అంటే, శ్రీమంత్రాక్షత మాలయ. దీనికి మంత్రాక్షత మాల, మంత్రంలో అక్షతలు ఉంటాయి కదా, అక్షతల్లాగా ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క మాల. ఆ విధంగాని మాల అంటే మాలగా కూర్చారు, ఒక్కొక్క స్తోత్రము ఒక్కొక్క పువ్వు కానీ భావించవచ్చు. మంత్ర అక్షత మాలయ, ఈ మాలతోటి, ఇది పుష్పమాల అన్నమాట. ఈ శ్లోకమే అంతే కదా, మంత్ర మాతృక పుష్పమాల స్తవం కదా. మంత్ర అక్షతల్ని అంటే, మంత్ర అక్షతం అంటే దీంట్లో ఏమిటంటే పంచదశి అక్షరం అని ఉందన్నమాట అమ్మవారి మంత్రం. అవన్నీ ఇప్పుడు మనం చెప్పుకోవద్దు, అదంతా గురువు మూలంగా ఉపదేశం పొంది మనం చెప్పవలసిన మంత్రాలు. అవేమి ఇప్పుడు నేను చెప్పటం లేదు. అందుకని ఈ శ్లోకాల్లో, అన్ని శ్లోకాల్లోని మొదటి అక్షరం తీసుకుంటే అది పంచదశ 15 శ్లోకాల్లో ఉన్న అక్షరాలు అమ్మవారి యొక్క మంత్రం. పంచదశాక్షరి మంత్రం అంటారు, 15 శ్లోకాల్లో ఉండే అక్షరాలు. ఆ అక్షరాల యొక్క అక్షత, అదే శ్రీమన్ మంత్రం అన్నమాట. మంత్రం అనే అక్షతలతో ఉన్న మాల, పూల మాల ఇది. ఆ మాలతోటి ఎవరు చేతస మనస్సుతో భక్తితో గిరిసుతాం పూజయేత్, గిరిసుతి అయినటువంటి పార్వతీదేవిని పూజిస్తున్నారో, ప్రతివాసరం ప్రతిదినము సంధ్యా వేళల్లో సునియత ఒక నియమంతో పాటిస్తుంటారో, ఇది అంటే ప్రతి సంధ్యలోని ప్రతి నిత్యము ఈ శ్లోకాలతో ఎవరైతే గనక పార్వతీదేవిని పూజిస్తారో, మనసులో తలచి సేవిస్తారో వాళ్ళకి మనః అమలం శాతం, మనస్సు నిర్మలం అవుతుంటా, స్వచ్ఛమవుతుంటాయి. ఏ విధమైన పీడలు కలహాలు కష్టాలు లేకుండా నిర్మలంగా స్వచ్ఛంగా అవుతుందిట. చిత్తాంబోరుహ మంటపే, అంత స్వచ్ఛమైన తర్వాత అటువంటి మనసులో చిత్తము అనే అంబోరుహ మండపం, పద్మ మండపం అన్నమాట అది చిత్త మనసు అనేది. దాంట్లో గిరిసుత ఆ పార్వతీదేవి రసాత్ చాలా సంతోషంతో నృత్యం విదత్తే, మన మనసులో కూర్చుని నాట్యం చేస్తూ ఉంటుంటా సంతోషంతో. వాణి ఏం చేస్తుంటా, వక్ర సరోరుహే, మన నోటిలో అలాగే వచ్చేస్తుంట. సరస్వతీదేవి అలాగే నోట్లో చక్కగా కూర్చుని వచ్చేస్తుంటారు. జలధిజ, సముద్రంలో పుట్టిన లక్ష్మీదేవి ఏం చేస్తుంది, జగన్మంగళ అయిన జలధిజ ఆ శ్రీమాత ఏం చేస్తుందో ఆ గేహే మన ఇంట్లో వచ్చి కూర్చుంటుంటారు. ఈ శ్లోకాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతోటి ప్రతినిత్యము సంధ్యావేళల్లో చదువుతారో, ఈ విధంగా మనసులో ధ్యానిస్తారో, వాళ్లకు పార్వతీదేవి కృప, వాళ్ళ మనసులో పార్వతీదేవి కూర్చుంటుంది, కృప ఎప్పుడూ ఉంటుంటుంది తల్లి. వాళ్ళ నోటిలో సరస్వతీదేవి చక్కగా నృత్యం చేస్తూ ఉంటుంది, ఆ ఇంటిలో లక్ష్మీదేవి చక్కగా తాండవమాడుతూ ఉంటుంది అని చెప్పుకుంటున్నారన్నమాట ఫలశ్రుతి. కానీ దీనిని ఇది గిరివరపుత్రి పాదరాజీవభూష భువనమమలయంతి సుక్తి సౌరభ్యసారైః శివపదమకరందస్యందినీయం నిబద్ధాం మదయతు కవిభృంగాన్ మాతృకా పుష్పమాల. ఇది ఈ విధంగా గిరివరపుత్రి,
గిరిసుత అయినటువంటి పార్వతి యొక్క పాద రాజీవ పాద పద్మాలకి భూషణంగా నేను చేసిచ్చినటువంటి ఈ మాల భువనం అమలయంతి, భువనాలన్నిటినీ స్వచ్ఛంగా చేస్తుండిట. సూక్తి సౌరభ్య సారై, దాంట్లో ఉన్న సూక్తులతోటి సౌరభ్యంతో, దాంట్లో ఉండే సారంతో భువనాలన్నిట్లో ఉండే కాలుష్యాన్ని పోగొట్టి అమలాన్ని స్వచ్ఛంగా చేస్తూ శివపదం మకరందస్యందినీయం నిబద్ధాం. శివపదం మకరంద స్యందిని, శివపదము అనే మకరందాన్ని అలాగే, సంధిని అంటే ప్రవహింపజేస్తుంట, అంటే శివపదం మన దగ్గరకు వస్తుందన్నమాట. ఇయం నిబద్ధాం, ఈ విధంగా నా చేత కట్టబడినటువంటి దాన్ని ఏంటి మాతృకా పుష్పమాల, ఈ పుష్పమాల కవి భృంగాన్నే, కవి శ్రేష్ఠులను, కవులు అనేటువంటి తుమ్మెదలను మత్తెక్కించుగాక. నా పుష్పమాల, నేను చేసిన ఈ పుష్పమాల, తల్లిని గురించి చేసిన పుష్పమాల కవిశేఖరులైన భృంగాల్ని కొంచెం మత్తెక్కించినవ్వాలి అని చెప్పుకుంటున్నారనమాట. ధన్యవాదాలు.